తాజాంశాన్ని చూస్తున్నాం. విశాఖ విమానాశ్రయ సిబ్బందితో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఇండిగో విమానానికి బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని ఉదయం సిబ్బందిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డింగ్ పాస్ సమయం పూర్తవడంతో కౌంటర్ మూసివేశామని సిబ్బంది చెప్పగా వారితో వాగ్వాదానికి దిగారు. బోర్డింగ్ పాస్ ఇవ్వట్లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమీపంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఎయిర్పోర్ట్లో తాను ఎలాంటి విధ్వంసానికి దిగలేదని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. విశాఖ విమానాశ్రయ సిబ్బందితో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఇండిగో విమానానికి బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని ఉదయం సిబ్బందిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డింగ్ పాస్ సమయం పూర్తవడంతో కౌంటర్ మూసివేశామని సిబ్బంది చెప్పగా వారితో వాగ్వాదానికి దిగారు. బోర్డింగ్ పాస్ ఇవ్వట్లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమీపంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఎయిర్పోర్ట్లో తాను ఎలాంటి విధ్వంసానికి దిగలేదని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఎట్లయితున్నాయంటే బస్సుల కంటే అధ్మానం అయిపోతున్నాయి. వాళ్ళ బుద్ధి పుట్టినట్టుగా టికెట్లు పెడుతున్నారు. ఉన్నటువంటి వాళ్ళకు కూడా టికెట్లు క్యాన్సిల్ చేసో లేకపోతే ఇంకో రకంగా చెప్పి ఇంకోరిని మీరు ఇస్తున్నారు. దట్ ఈస్ ఇట్ బికేమ్ వెరీ రెగ్యులర్. అది తప్పు. నేను ఒకటే మీకు చెప్పేది, నేను పోయేటప్పటికి ఫ్లైట్ ఉంది. రిజల్ట్ జెంట్మెన్, వన్ ఆఫీసర్ ఐ నెవర్ టచ్. The second officer who was working, I called him, he was coming, I brought him like this and locked me. He was coming, I friendly asked him to come out. Is this friendly, sir? Sir, don't talk. Sir, is this friendly? No. Sir? Yes, definitely this is friendly. You are an elected representative. How can you Forget all those things. How can you forget, sir? You are an elected representative. Maybe I will. This man also, am I doing anything? Am I pushing him? Forget your necessity. See, I said no. You please keep quiet. You cannot ask that thing. Number of times. Then I said, it is not. I never. ఇదే వివాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, అసలు ఈ ఘటన ఎలా జరిగింది, పూర్తి వివరాలేంటి? నిన్న రాత్రి ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహానికి హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, మంత్రులు, అలాగే ఇతర ఉన్నతాధికారులు కూడాను విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నంలోని పలు హోటళ్లలో కూడా వీరు బస చేశారు. తెల్లవారి అటు హైదరాబాద్ వెళ్లేవారు, ఇటు ఢిల్లీ వెళ్లేవారు, అలాగే ఇటు విజయవాడ వెళ్లేవారిని వారి డెస్టినేషన్స్ కోసం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి జేసీ దివాకర్ రెడ్డి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళటానికి ఇండిగో విమానం టికెట్ కోసమేమో ఆయన సంప్రదించడం జరిగింది. అయితే ఆలస్యంగా వచ్చారని చెప్పి బోర్డింగ్ పాస్ ని అప్పటికే జారీ చేయడం ఆపేశామనేసేమో సిబ్బంది ఏమో ఆయనకి చెప్పడానికి ప్రయత్నించారు. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ ఉన్న ప్రింటర్ ను సైతం ఎత్తి పడేస్తున్న దృశ్యాలు కూడానేమో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం జరిగింది. వీటికి సంబంధించి ఈ అంశం మీద మీ ఉన్నతాధికారులతో తేల్చుకుంటాను, అసలు మీ సంగతి తేలుస్తాననేసేమో ఆయన తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. నేను నేరుగా ఢిల్లీ వెళ్లి తేల్చుకుంటాను, అక్కడే తేల్చుకుంటాను అనేసేమో వారి మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత వారు ఉన్నతాధికారులతో మాట్లాడి ఈయన్ని తిరిగి హైదరాబాద్ అదే విమానానికి టికెట్ కూడాను వారు ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. ఉదయం 8:30కి ఇండిగో విమానం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే ఇండిగో విమానం బోర్డింగ్ పాస్ జారీ చేసే కౌంటర్ దగ్గరే ఈ వివాదం తలెత్తింది. వారి మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ధన్యవాదాలు కూర్మరాజు. విశాఖ విమానాశ్రయ సిబ్బందితో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఇండిగో విమానానికి బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని ఉదయం సిబ్బందిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోర్డింగ్ పాస్ సమయం పూర్తవడంతో కౌంటర్ మూసివేశామని సిబ్బంది చెప్పగా వారితో వాగ్వాదానికి దిగారు. బోర్డింగ్ పాస్ ఇవ్వట్లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమీపంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఎయిర్పోర్ట్లో తాను ఎలాంటి విధ్వంసానికి దిగలేదని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.